chargeable section, basis of charge or chargeable section. Section 45. ఇప్పుడు ఏం చెప్తాను ఈ 45? ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చే ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ ఈ హెడ్ లో ట్యాక్స్ ఏమంటుంది? 3 పదాలు చెప్పింది అంతే, ఇంకేం లేదు. సెక్షన్ 45 ఏం చెప్తోంది? చార్జబుల్ సెక్షన్. ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చే ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ ఈ హెడ్ లో ట్యాక్స్ ఏమని చెప్తోంది. సరే, నేను ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఏంటి, గెయిన్ అంటే ఏంటి ఎప్పుడైనా డిస్కషన్ చేసామో లేదో? ప్రాఫిట్ కి గెయిన్ కి ఏమైనా డిఫరెన్స్ చెప్పగలరా? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ గెయిన్? రెండు ఒకటేనా? తేడా ఏమన్నా ఉందా? ఏమా గెయిన్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ప్రాఫిట్ అన్నప్పుడు ఇప్పుడు నేను ఒక పెన్ని 10 రూపాయలకి కొన్నా, ఇది కాస్ట్ ప్రైస్. 16కి అమ్మేసా, ఇది సెల్లింగ్ ప్రైస్. డిఫరెన్స్ ఏంటి? ఈ డిఫరెన్స్ ఏమంటాం? ప్రాఫిట్. ఒక పెన్ను కొని అమ్మానన్నానే, ఇక్కడ మీరు చెప్పిన 6 రూపాయలు అనేది ఏంటి అంటే అది ప్రాఫిట్ అన్నమాట. 6 రూపాయలు ప్రాఫిట్. ఎవరైనా ఒక పెన్ని అమ్ముతాడా? బోల్డన్ని పెన్లు కొని అమ్ముతాడా? ఆ బోల్డన్ని పెన్లు కలిపి వచ్చిన లాభాన్ని గెయిన్ అంటాడు. ఒక పెన్ మీద వచ్చింది ఏంటి? ప్రాఫిట్. ఒక పెన్ను అమ్ముకుంటాడు, బోల్డ్ పెన్లు అమ్ముకుంటాడు, బోల్డన్ని పెన్లు అమ్ముకుంటుంటాడు. ఒక పెన్ మీద 6 రూపాయలు లాభం అని చెప్పాక ఇలాంటి పెన్లు ఎంత అమ్ముకుంటాడో చూసుకోండి. ప్రతి పెన్ మీద ఎవరికి ఏమొస్తుంది? లాభం వస్తుంది. ప్రతి పెన్ మీద లాభం వస్తుంది. మొత్తం కలిపి గెయిన్ అనాలి. అంటే ప్రాఫిట్ కి గెయిన్ కి డిఫరెన్స్ అమ్మా. ఒక్కొక్క పెన్ అమ్ముకున్న కొద్దీ ఒక్కొక్క పెన్ మీద వచ్చేదాన్ని ఏమంటారు? ప్రాఫిట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇప్పుడు ఫస్ట్ పెన్ అమ్మాం, 6 రూపాయలు లాభం వచ్చింది. సెకండ్ పెన్ అమ్మాం, 4 రూపాయలు లాభం వచ్చింది. మూడో పెన్ను 2 రూపాయలు లాభం వచ్చింది. ఈచ్ లాభాన్ని ఏమంటున్నాం? ప్రాఫిట్. కంబైన్డ్ ప్రాఫిట్ ఏమంటారు? గెయిన్. అంత పెద్ద మనకి ఆ డిఫరెన్స్ కూడా మీకు అనవసరం. అయితే బీయింగ్ ఏ కామర్స్ స్టూడెంట్ ఆ డిఫరెన్స్ తెలియాలని దానికోసం చెప్పిన మాట తప్ప మరి మనం ఈ లెక్కకి చాప్టర్ కి దానికి సంబంధం లేదు. ప్రాఫిట్ గెయిన్ డిఫరెన్స్ ఏంటని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, అలాగే ట్రాన్స్ఫర్ అని రాశాను పక్కన. ఈ 2 పదాలు మనకి మోర్ ఇంపార్టెంట్ అమ్మా. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ప్రాఫిట్ గెయిన్, దాని డిఫరెన్స్ అనవసరం. కానీ చెప్పాను కాబట్టి కామర్స్ స్టూడెంట్ కొంచెం తెలుసుకోవాలి అంతవరకు. నౌ క్యాపిటల్ అసెట్ ఏంటి? క్యాపిటల్ అసెట్ అనాలి, దేన్ని క్యాపిటల్ అనకూడదు. వాడు అంటాడు క్యాపిటల్ అసెట్ డిఫైన్ చేయమని చెప్తే వాడు అన్నాడమ్మా, క్యాపిటల్ అసెట్ మూవబుల్ కావచ్చు, ఇమ్మూవబుల్ కావచ్చు, టాంజిబుల్ కావచ్చు, ఇంటాంజిబుల్ కావచ్చు, వ్యాపారంలో వాడి ఉండొచ్చు, వ్యాపారంలో వాడి ఉండకపోవచ్చు. ఇట్లా అన్నాడు అనుకోండి ఎవడైనా, నువ్వు మంచోడివా చెడ్డోడివా అంటే మంచోడిని కావచ్చు, చెడ్డోడిని కావచ్చు. అంటే నువ్వు ఇంతగా మంచోడా చెడ్డోడా అని అడిగితే నేను వాడేమంటాడు సమాధానం? మంచోడిని కావచ్చు, చెడ్డోడిని కావచ్చు. మరి వాడేవాడు మంచోడా చెడ్డోడా? అర్థమైందా? అంటే ఆ సమాధానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోలేం, మంచి చెడు తెలుసుకోలేం. ఇట్లా చెప్పాడు డెఫినేషన్. అసెట్ ఏమై ఉండొచ్చు? మూవబుల్ కావచ్చు, ఇమ్మూవబుల్ కావచ్చు, టాంజిబుల్ కావచ్చు, ఇంటాంజిబుల్ కావచ్చు, వ్యాపారంలో వాడింది కావచ్చు, వ్యాపారంలో వాడనిది కూడా కావచ్చు. ఇట్లా చెప్తే మనకి ఏం అర్థం కాదు, క్యాపిటల్ అసెట్ ఏంటి ఏంటో అర్థం కాదు. అందుకు వాడేం చేశాడంటే ఒక నెగిటివ్ లిస్ట్ ఇచ్చాడు. అంటే ఏది క్యాపిటల్ అసెట్ కాదు చెప్పాడు. డస్ నాట్ ఇంక్లూడ్ అంటే వాట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ కానిది ఏవో చెప్పాడమ్మా. ఇక మనకి తెలియాల్సింది ఏంటి? కానివి ఏదో తెలుసుకోవడం. కానివి తెలుసుకుంటే మిగతావన్నీ ఏమవుతాయి? క్యాపిటల్ అసెట్స్ అవుతాయి. కాబట్టి క్యాపిటల్ అసెట్ ఏంటి తెలుసుకోవడం కన్నా క్యాపిటల్ అసెట్ కానివి ఏంటో తెలుసుకుంటే
కానీ మినహాయిస్తే మిగతావన్నీ ఏమైపోతాయి క్యాపిటల్ అసెట్స్. మన లిస్ట్ ఇప్పుడు ఆ కానివి ఏంటి ఒక 5 పాయింట్లు చెప్పాడమ్మా. ఆ 5 మాత్రం ఏం కావు, క్యాపిటల్ అసెట్స్ కావు. అందులో మొదటిది స్టాక్ ఇన్ ట్రేడ్, రా మెటీరియల్స్, స్టోర్స్, యూనిట్ ఇన్ బిజినెస్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ యూనిట్ ఇన్ బిజినెస్. వ్యాపారంలో వాడిన స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఇవన్నీ అమ్మితే ఏ లాభం వస్తుంది? బిజినెస్ లాభం వస్తుంది. ఇప్పుడు స్టాక్ అమ్మానంటే అర్థం ఏంటి? నా బిజినెస్ అమ్మడం కొనడం. స్టాక్ అమ్మాను అంటే నా బిజినెస్ అమ్మడం కొనడం. రా మెటీరియల్ కొన్నాను అంటే నా బిజినెస్ రా మెటీరియల్ తీసుకొని వస్తువులు తయారు చేసి అమ్మడం. ఇవన్నీ నా వ్యాపారంలో భాగంగా ఉన్నాయి. ఏంటి? స్టాక్ ఇన్ ట్రేడ్ అన్నా, రా మెటీరియల్ అన్నా, స్టోర్స్ అన్నా నా వ్యాపారంలో భాగంగా ఉన్నాయి. వ్యాపారంలో భాగంగా ఉన్నప్పుడు ఏ హెడ్కి వెళ్ళిపోతాయి? పీజీవిపి హెడ్కి వెళ్ళిపోతాయి. అంటే ఏ హెడ్కి సంబంధం లేదని అర్థం, క్యాపిటల్ గెయిన్కి సంబంధం లేదు అని చెప్తున్నాడు అన్నమాట. ఇది మొదటి పాయింట్. 5 పాయింట్ చెప్తున్నాను. రెండో పాయింట్ మూవబుల్ పర్సనల్ ఎఫెక్ట్స్. మూవబుల్ పర్సనల్ ఎఫెక్ట్స్. మా ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది, అమ్మేశా, క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా? నా ఇంట్లో రిఫ్రిజిరేటర్ అమ్మేశా, క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా? మా ఇంట్లో సోఫా సెట్ ఉంది, అమ్మేశా, వస్తుందా రాదా? స్టవ్ అమ్మేశా. మా ఇంట్లో ఏ వస్తువు అమ్మినా ఏం కాదు. ఎందుకని? అవన్నీ పర్సనల్ ఎఫెక్ట్స్, మూవబుల్ నేచర్ లో ఉన్నాయి. టెలివిజన్ మూవబుల్, రిఫ్రిజిరేటర్ మూవబుల్, ఫర్నిచర్ మూవబుల్. ఇప్పుడు నా పర్సనల్ కారు ఉందమ్మా, కార్ అమ్మేశాను, ట్యాక్స్ కట్టాలా? అర్థమైందా? నా పర్సనల్ కార్ అమ్మేశా, ట్యాక్స్ కట్టాలా? అక్కర్లా. ఎందుకని? అగైన్ కార్ ఈజ్ ఆల్సో మూవబుల్ పర్సనల్ ఎఫెక్ట్, దాని మీద నేను ట్యాక్స్ కట్టక్కర్లా. అయితే ఈ మాట చెబుతూ ఎక్సెప్ట్ మళ్ళీ జ్యువెలరీ. ఇంట్లో బంగారం ఉందమ్మా, గోల్డ్ చైన్, రింగు, ఏదో ఒకటి మనం అమ్మేశాం. మరి ఇంట్లో బంగారం ఉంది అంటే అది మూవబుల్లా కాదా? ఇంట్లో ఉన్న బంగారం పర్సనలా కాదా? మరి పర్సనలే. మరి మాట ప్రకారం అయితే ట్యాక్స్ చేయకూడదుగా, కానీ ఎక్సెప్ట్ అంటున్నాడు. అంటే ఏంటి? జ్యువెలరీ ఎప్పుడు ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. సో జ్యువెలరీ వాడు వరుసగా లిస్ట్ ఇచ్చాడమ్మా. జ్యువెలరీ కానీ, ఆర్కలాజికల్ కలెక్షన్స్ కానీ, డ్రాయింగ్స్ లిస్ట్ చూసుకోండి, డ్రాయింగ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, అలాగే వర్క్ ఆఫ్ ఆర్ట్. ఆర్కలాజికల్ కలెక్షన్ అంటే అర్థం ఏంటి? పురాతన వస్తువులు ఏమైనా. పురాతన వస్తువు నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఎవరైనా అనాలా? ఆర్కలాజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనాలి. వాళ్ళు అంటేనే అంటే వాళ్ళు ముద్ర వేస్తారు. వాళ్ళు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి? క్యాప్ వేయాలి, ముద్ర వేయాలి. వాళ్ళు ముద్ర వేసిన తర్వాతే అది ఏమవుతుంది? ఆర్కలాజికల్ కలెక్షన్ అవుతుంది. కాబట్టి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముద్ర వేసిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని అంటాం ఏమని? ఆర్కలాజికల్ కలెక్షన్. మీరు ముద్ర వేసుకుంటే సరిపోదు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ముద్ర వేయాలి. వాళ్ళు ముద్ర వేసిన ఆ వస్తువులు ఏమన్నా ఆర్కలాజికల్. అట్లాంటివి అమ్ముకుంటే మళ్ళీ ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి. డ్రాయింగ్స్, చిత్రలేఖన మనం గమనించి డ్రాయింగ్స్ కూడా ఏంటమ్మా? డ్రాయింగ్స్ కూడా ఏంటి? క్యాపిటల్ అసెట్. పెయింటింగ్ క్యాపిటల్ అసెట్. వర్క్ ఆఫ్ ఆర్ట్. వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటే అర్థం ఏంటి? ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదనమాట. అది వాడికి. ఇప్పుడు డ్రాయింగ్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వాడు ఏదో గీతలు గీస్తాడు, మనకేం అర్థం కాదు. ఏంట్రా నాయన? అది కొండ, ఓహో కొండ. ఇది చెట్టు, ఓహో ఈ చెట్ట. నేను చచ్చిపోయిన శవం అనుకున్నాను నాయన. అంటే నీ భాష వేరు, చిత్రలేఖనం వేసిన వాడి భాష వేరు. వాడి మనసులో చూసి అంటే వాడి మనసుతో చూడాలి. వాడు చెప్తాడు, వాడు ఈ కొండలు, ఈ కోణలు, ఈ రివరు, ఈ సముద్రము, ఈ పక్షులు. వాడు చెప్తే కానీ అర్థం కాదు. వాడు చెప్తే గానీ అర్థం కాదు అంటే అదే వర్క్ ఆఫ్ ఆర్ట్. అర్థమైందా? నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకోండి, వర్క్ ఆఫ్ ఆర్ట్ కాదు. నేను చెప్పింది మీకు అర్థం కాదు అనుకోండి, అదే వర్క్ ఆఫ్ ఆర్ట్. నా ట్యాక్స్ మీకు అర్థమైందా? అర్థమైందా? అయితే ట్యాక్స్ వర్క్ ఆఫ్ ఆర్ట్ కాదు. అర్థం కాని భాషలో చెప్పాను అనుకోండి, వీళ్ళు చెప్పింది ఏం అర్థం కాలేదు, అదే వర్క్ ఆఫ్ ఆర్ట్. మీకు అర్థమైందా? అర్థం కాదు. సరే, ఎనివే ఇప్పుడు మొత్తానికి రెండో పాయింట్ ఏమన్నా మూవబుల్ పర్సనల్ ఎఫెక్ట్స్. ఎక్సెప్ట్ ఏమన్నాడు? జ్యువెలరీ. వాట్ ఈస్ జ్యువెలరీ? క్యాపిటల్ అసెట్. వాట్ ఈస్ ఆర్కలాజికల్ కలెక్షన్? క్యాపిటల్ అసెట్. డ్రాయింగ్స్, పెయింటింగ్స్, వర్క్ ఆఫ్ ఆర్ట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్
capital assets. Now coming to third point. మూడో పాయింట్, రూరల్ ఏరియాలో ఉన్న ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మా, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు ఏం కావుట, క్యాపిటల్ అసెట్స్ కావు. రైతులు ఎవరైనా వాళ్ళ భూములు అమ్ముకుంటే ఏం చేయక్కర్లా, ట్యాక్సులు కట్ట. అయితే ఏ ప్రాంతంలో ఉండాలి? రూరల్ ఏరియాలో ఉండాలి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు రైతులు అమ్ముకుంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది మూడో పాయింట్ అమ్మా. నాలుగో పాయింట్, సర్టెన్ నోటిఫైడ్ బాండ్స్. సర్టెన్ నోటిఫైడ్ బాండ్స్ ప్రస్తుతానికి ఒక్కటి మాత్రమే ఉందమ్మా. ఏంటంటే గోల్డ్ డిపాజిట్ బాండ్స్ ఇష్యూడ్ అండర్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ 1999. ప్రస్తుతానికి ఇది మాత్రమే ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఈ పుస్తకాల్లో గోల్డ్ అని బాండ్లు చెప్తాడు. ఆ బాండ్లన్నీ ప్రస్తుతానికి ఎగ్జిస్టెన్స్ లో లేవమ్మా. 7% గోల్డ్ బాండ్స్ అని, 6.5% నేషనల్ బేరర్ బాండ్స్ అని, స్పెషల్ బేరర్ బాండ్స్ అని ఏవో చెప్తుంటాడు. అవన్నీ ప్రస్తుతానికి ఎగ్జిస్టెన్స్ లో లేవు. ఎట్ ప్రెసెంట్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న బాండ్స్ ఏంటి? గోల్డ్ డిపాజిట్ బాండ్ ఇష్యూడ్ అండర్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ 1999. అంటే ఎగ్జామినేషన్ లో మీకు అదొకటే అడుగుతాడమ్మా. ఇది వాడు ఆ స్పెషల్ బేరర్ బాండ్స్, ఇంకా 6.5% గోల్డ్ బాండ్స్ ఏవి మనకి పరీక్షలో రావు. ఆ ఒక్క మాట అంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రకారం ఇచ్చిన సర్టిఫికేట్స్, గోల్డ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ అండర్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. మీరు ఆ మాటకి రాబడి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015 ఆ మాటకి రాబెట్టుకొని చాలు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రకారం ఇచ్చిన సర్టిఫికెట్స్ ఏం కావు, క్యాపిటల్ అసెట్స్ కావు. ఈ నేను రాసిన బోర్డు మీద రాసిన ఈ 5 ఏం కావు, క్యాపిటల్ అసెట్స్ కావు. మనం ఇప్పుడు ఇంట్లో బంగారం, ఇప్పుడు కేజీ బంగారం ఉందమ్మా, ఎగ్జాంపుల్ 100 కేజీలు తీసుకోవచ్చుగా. ఒక ఇంట్లో 1 కేజీ బంగారం. ఈ బంగారం 1 కేజీ గోల్డ్ ఇంట్లో ఉండడం అనేది సేఫా, రిస్కా? రిస్క్. ఎన్ని రకాల రిస్క్ అంటే దొంగల భయం ఒకటి, తర్వాత వీటిని అమ్మేసామనుకోండి క్యాపిటల్ గెయిన్ వస్తుంది. వీటిని అమ్మేస్తే ఆ 1 కేజీ గోల్డ్ అమ్మేసామనుకోండి క్యాపిటల్. ఎందుకని? ఎక్సెప్ట్ అని రాసిన దాంట్లో ఏముంది? జ్యువెలరీ ఉందిగా. జ్యువెలరీ అంటే గోల్డ్ అయినా, సిల్వరా, ప్లాటినము, డైమండ్ ఏదైనా ఉండొచ్చా? ఏ ప్రీషియస్ మెటల్ తో తయారు చేసినా కూడా ఏమన్నా జ్యువెలరీ. ఇప్పుడు 1 కేజీ గోల్డ్ ఇంట్లో ఉంటే రిస్క్ ఏంటంటే అంటే దొంగల రిస్క్ ఒకటి. ఇవి సేవ్ చేస్తే ఏమొస్తాయి? క్యాపిటల్ గెయిన్ వస్తాయి. దొంగలు లేవనుకోండి, దొంగలు లేరనుకుందాం, ఇంట్లోనే ఉంది బంగారం. మన గుడ్లు పెడుతుందా? బంగారం గుడ్లు ఏమని పెడుతుందమ్మా? కేజీ బంగారము 2 సంవత్సరాల తర్వాత కేజీయే ఉంటుందా, పెరుగుతుందా? కేజీయే ఉంటుంది. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. దొంగల భయం ఒకటి, అమ్మితే క్యాపిటల్ గెయిన్ వస్తుంది, ట్యాక్స్ కట్టుకోవాలంటే మన దగ్గరే ఉంటే ₹1 ఒక గుడ్డు కూడా పెట్టదు. దీని బదులు ఏం కొనమంటున్నాడు అంటే ఈ గోల్డ్ బాండ్స్ కొనమంటున్నాడు. ఈ కేజీ బంగారం తీసుకెళ్లి మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మనకి ఏమి ఇస్తాడు అంటే గోల్డ్ డిపాజిట్ బాండ్స్ ఇస్తాడు. ఇంట్లో బంగారం ఉన్నందువల్ల రిస్క్, ఇంట్లో బంగారం ఉన్నందువల్ల అదనపు ఆదాయం ఉండదు. పైగా రేపు ఏదైనా అవసరానికి గోల్డ్ అమ్మేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది, ట్యాక్స్ కట్టుకోవాలి. ఇదంతా ఎందుకు అనుకుంటే మనం ఏం కొనొచ్చు? ఇప్పుడు ఈ గోల్డ్ డిపాజిట్ బాండ్స్ కొనుక్కోవచ్చు. ఏమి ఇచ్చి? ఆ 1 కేజీ గోల్డ్ ఇచ్చేసి గోల్డ్ డిపాజిట్ బాండ్. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కేజీ గోల్డ్ ఉంది, ఆ కేజీ గోల్డ్ వాల్యూ వర్త్ ఆఫ్ బాండ్స్ మనకి ఇస్తారు. అంటే మనం చేతిలో ఏమున్నట్టు? బాండ్. ఇప్పుడు చెప్పండి, బాండ్ తీసుకెళ్లి బీరువాలో పెట్టుకున్నాం, దొంగల భయం ఉందా? దాని మొహం కూడా చూడవాడు. బాండ్ అనేది ఏ రూపంలో ఉంటుంది? ఒక పేపర్ రూపంలో ఉంటుంది. ఆ పేపర్ వాడికి అర్థం కాదు, తీసుకెళ్ళినా వాడు దానికి ఓనరు కాదు. మళ్ళీ నేను బ్యాంక్ వెళ్ళి ఏం తెచ్చుకోవచ్చు? డూప్లికేట్ బాండ్ పేపర్ తెచ్చుకోవచ్చు శుభ్రంగా. అంటే నా బంగారం నా దగ్గరే ఉంది. అంటే గోల్డ్ ఉన్నందువల్ల రిస్క్ ఉంది, ఆ రిస్క్ మనం బాండ్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే పోయినట్టు. ప్లస్ గుడ్లు పెడుతుందా అని గోల్డ్ డిపాజిట్ బాండ్ గుడ్లు పెడతాయి.
గుడ్లు అంటే మనకి వడ్డీ వస్తుంది. గుడ్లు అంటే ఏం లేదు, మరి వడ్డీ అంటే మన బాండ్ మీద మనకి ఏమొస్తుంది, వడ్డీ వస్తుంది. అంటే మనకి ఆదాయం వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ లేదు. మీకు అర్థమైందమ్మా? గోల్డ్ డిపాజిట్ బాండ్స్ మీద వడ్డీ వస్తుంది. వడ్డీ మీకు ఇన్కమ్. జనరల్ గా వడ్డీ వస్తే ఏంటో ట్యాక్స్ ఇవ్వని చెప్తుంటాం, ఐఓఎస్. కానీ ఈ వడ్డీ మీద ఏం లేదమ్మా, ట్యాక్స్ లేదు. మరి డబ్బులు అవసరమైన బాండ్ అమ్మేశాం. బాండ్ అమ్మితే క్యాపిటల్ గెయిన్ కూడా లేదు. చూడండి ఎన్ని లాభాలు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దొంగల భయం లేదు. గుడ్లు పెడుతుంది. గుడ్లు పెడుతుంటే గుడ్లు రామాకండి. వడ్డీ మీద ఏం లేదు, ట్యాక్స్ లేదు. బాండ్ అమ్మేసాం అనుకోండి, ఏం అమ్మినట్టే, గోల్డ్ అమ్మినట్టే. నువ్వు గోల్డ్ గా ఉంచి అమ్మేస్తే ఏం కట్టాలి, ట్యాక్స్ కట్టాలి, క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అదే గోల్డ్ ని గోల్డ్ డిపాజిట్ బాండ్ రూపంలో కన్వర్ట్ చేసి బాండ్ అమ్ముకున్నాం అనుకో, క్యాపిటల్ గెయిన్ రాదు. ఎందుకని ఈ 5 పాయింట్లలో ఒక పాయింట్ ఏదో ఉంది, గోల్డ్ డిపాజిట్ బాండ్స్ ఉన్నాయి. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు గోల్డ్ ని గోల్డ్ గా ఉంచితే బెటరా, గోల్డ్ ని బాండ్ లో కన్వర్ట్ చేయడం బెటరా? మరి చేస్తున్నారు ఎవరైనా? ఎవరు చేయరు. ఎందుకని చేయరు? ఏదైనా పెళ్లికి వెళ్ళాం అనుకోండి, పేపర్ పట్టుకొని తిరుగుతున్నాం అనుకో, ఏముంటుంది? పెళ్లికి వెళ్ళినప్పుడు పేపర్ చూస్తారా, వడ్డానం చూస్తారా? మీ నడుముకున్న వడ్డానం చూస్తారు కానీ నువ్వు పేపర్ పెట్టుకొని తిరుగుతున్నావు అనుకో, ఎవరు చూస్తాండి? ఎవరు? జనం చూడాలంటే ఏం చేయాలి? వడ్డానం వేసుకోవాలి. జనం చూడాలంటే ఏం చేయాలి? కిరీటం పెట్టుకోవాలి. నీ కిరీటానికి నీ వడ్డానానికి ఉన్న విలువ పేపర్కి ఉంటుంది కాబట్టి మనం అంతా ఏం చేస్తాం? వడ్డానంగానే ఉంచుతాం. ఇది తప్పదు. దొంగల భయం తప్పదు. గుడ్లు పెట్టదు. పొద్దున వడ్డానం అమ్ముకుంటే ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. ఫాలో అయ్యారా? మనకు అవంత ఆ కథ అనవసరం. ఈ 5 గుర్తు పెట్టుకోండి. ఈ 5 ఏం కావు? క్యాపిటల్స్ కావు. ఇవి అమ్మేది క్యాపిటల్కి రాదు. రాపుతాం. క్లాస్ కంక్లూడెడ్. మరి రేపటి నుంచి